హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో శాండ్విచ్ గురించి చూసేద్దామండి. అది కూడా డిఫరెంట్గా మసాలా ఆలు శాండ్విచ్ అండి. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు వెంటనే అందుతాయి. ఈ మసాలా ఆలు శాండ్విచ్కి గాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా బ్రేక్ఫాస్ట్కి కానీ పిల్లల లంచ్ బాక్స్లకు కానీ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దీనికి గాను నేను చూస్తున్నారు కదండి, ఆనియన్, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఒక ఉడికించి స్మాష్ చేసిన పెద్ద ఆలు, కీర, టమాటా, బ్రెడ్. ఫస్ట్ అలా ఆన్ చేసి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ ముందుగా వేయించేసుకొని ఆ తర్వాత వీటిల్లో మనకు కావాల్సినవన్నీ కలిపేసేసుకోవడమే. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ మంచిగా ఏగేసాయి. ఆ తర్వాత క్యారెట్ తురుము, కొత్తిమీర, ఇది కూడా మంచిగా కలిసేలా కలిపేసుకోవాలండి. మీ దగ్గర ఇంకా గ్రీన్ పీస్ ఉన్నాయి అంటే కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ కానీ క్యాప్సికమ్ కానీ ఇలాంటివండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఒక 1.5 స్పూన్ కెచప్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం స్వీట్నెస్ కోసం అనమాట. అది కాకుండా నెక్స్ట్ ఆలు యాడ్ చేస్తాను. ఆలు యాడ్ చేసిన తర్వాత కెచప్ కలుస్తుందా లేదా అనేసి ఫస్ట్ నేను కెచప్ని కలిపేసుకున్న తర్వాత ఆలూని యాడ్ చేసేస్తానండి. ముందుగా ఆలూని జస్ట్ వాటర్లో ఉడకపెట్టేసుకొని పీల్ చేసి స్మాష్ చేసుకొని ఉంచేసుకున్నానండి. దీంట్లో నేను ఏ సాల్ట్ వేయలేదు, జస్ట్ ఒక పెద్ద పొటాటో తీసుకున్నానండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లో కావాల్సిన ఉప్పు, కారం, మసాలా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే శాండ్విచ్లోకి స్టఫింగ్ రెడీ అయినట్టేనండి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసుకోండి కలిసేలాగా. ఆలు వేసిన తర్వాత కెచప్ కలుస్తుందా లేదో అనేసి ముందుగా వేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ఇదంతా మంచిగా కలిపేసుకోవాలండి. చక్కగా కలిపేసుకొని దించేసుకోండి. స్టవ్వింగ్ ఆపేసేసేయండి. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. బ్రెడ్ స్లైస్ని ఫస్ట్ ఒకసారి అలా విదిలించేస్తే దానిలో ఉన్న ఎక్సెస్ చిన్న రవ్వలు ఉంటాయి కదండి, అవి అంతా పడిపోతాయి కదా చక్కగా. దాని మీద ఫస్ట్ అలా కెచప్ స్ప్రెడ్ చేసి మనం చేసిన స్టఫింగ్ని 1.5 స్పూన్ అలా తీసుకున్నాయి మంచిగా స్ప్రెడ్ చేసేస్తున్నానండి. చూపిస్తున్నాను కదా, ఇలా అన్నమాట. దీని మీద టమాటా, కీర, వీటిని కూడా జస్ట్ సర్వింగ్కి పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇంకో బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసి చక్కగా బటర్ వేసేసుకొని వేయించేసుకుంటే మన శాండ్విచ్ రెడీ అయిపోతుందండి. పెనం వేడెక్కింది, చూస్తున్నారు కదండి, బటర్ చక్కగా కరిగిపోతుంది కదా. ఈ బటర్ మీద వేసుకొని తింటే ఉంటుంది శాండ్విచ్. చాలా అంటే చాలా బాగుందండి. చక్కగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకోవడమే ఈ బటర్తో. ఒకవైపు వేయించేసుకొని ఇంకో వైపు కూడా బటర్ వేసేసి అటు కూడా మంచి రోస్ట్గా వేయించేసుకోండి. చాలా క్రిస్పీగా చక్కగా యమ్మీగా ఉందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్సెస్కి కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ఒక్కసారి చూస్తూ ఉంటాం కదా, ఏం చేయాలి అని పిల్లల కోసం రకాలు, అప్పుడు ఇది బాగా సరిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.